బిఎన్ రమేష్ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ గారు, నౌ ఇట్స్ క్లియర్ అనుకుంటా, మీ ఆడియో ఓకే అనుకుంటా. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మీ ఆడియో క్లియర్ అనుకుంటా. కుడ్ యూ ప్లీజ్ అయ్యా, స్లీపర్ సెల్స్ అనేవి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ద్వారా, వాళ్ళు ఇచ్చే డబ్బుల ద్వారా పోషించబడేవి. మన ఇండియాలో స్లీపర్ సెల్స్ అనేవి హైదరాబాద్ నగరంలో ఉన్నాయి, గురుగ్రామ్లో ఉన్నాయి, అహ్మదాబాద్లో ఉన్నాయి, చాలా ముంబై లాంటి సిటీస్లో కూడా ఉన్నాయి, పూణేలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కువ ఉండడానికి ఇన్ఫ్యాక్ట్ విజయవాడ, గుంటూరు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా రాయచోటి అనే ఒక ఊరు ఉంది మన చిత్తూరు దగ్గర. అక్కడ ఇవన్నీ కూడా డెమోగ్రఫిక్ చేంజ్ అవుతున్నటువంటి సిస్టమ్స్లో కూడా ఇవి కొత్తగా వస్తున్నాయి. ఇవి మనం నిన్ననే యాక్షన్ కూడా తీసుకున్నారు. మన బీహార్లో, నేపాల్ బార్డర్లో కూడా యాక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రోజు కూడా బాగా జరిగింది యాక్షన్. కాబట్టి స్లీపర్ సెల్స్ అనేది ఖచ్చితంగా, అఫ్ కోర్స్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హోల్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ. స్టేట్ కానీ గవర్నమెంట్ కానీ సొసైటీలో ఒక పార్ట్. ఈ పుస్తకంలో రాసిన విధంగా బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 197 అలానే సెక్షన్ 353 ప్రకారం ఎవరైతే దేశ విద్రోహ చర్యలకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సహకరిస్తారో వాళ్ళకి సెక్షన్ 197 బిఎన్ఎస్ ద్వారా, సెక్షన్ 353 బిఎన్ఎస్ ద్వారా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున రోహింగ్యాల్ని పంపించాలంటే సుప్రీంకోర్టు కూడా భారత్ సర్కార్కి ప్రోగ్రెసివ్ తీసుకోమని, యాక్షన్ తీసుకోమని చెప్పింది. రోహింగ్యాలు ఈ స్టేట్ సిటిజన్స్ కాదు, భారతదేశం అంటే భారతీయులకు మాత్రమే. ఎవడు పడితే వాడు వచ్చి ధర్మశాల కాదు ఇది. ఎవడు పడితే వాడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ నిలబడడం, ఎక్కడ పడితే అక్కడ ఏ హాస్పిటల్స్ దగ్గర అక్కడ ఇక్కడ झूपड़ी పట్టీలు వేసుకోవడం, ఇది చేయడం కుదిరే పని కాదు. దిస్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ సెకండ్ అండ్ ఫస్ట్ లార్జెస్ట్ ఆఫ్టర్ ది కొలాప్స్ ఆఫ్ చైనా, విచ్ ఇస్ ఇంపెండింగ్ టు హ్యాపెన్. చైనా ఇస్ ఇంప్లోడింగ్. చైనా విల్ గో మోస్ట్ ప్రాబబ్లీ ది వే యుఎస్ఎస్ఆర్ హెస్ గాన్. అలాగా ఒకేసారి మనకి 2 శత్రువుల నుంచి కూడా విముక్తి వస్తుందని చెప్పి నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈసారి జరిగే ఈ భారత నిర్మాణంలో భారతీయులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని ఒక ప్రగాఢ ఇది ఉన్నది. దానివల్ల సుప్రీంకోర్టు కూడా ఈ రోజున రోహింగ్యాలను కూడా బయటికి పంపించమని ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరు న్యాయవాదులు, ఒక ఆయన మన గోంజాల్వేస్ గారు, ఇంకొక ఆయన ప్రశాంత్ భూషణ్ గారు. నేను కూడా ప్రస్తుతానికి లాయర్ని కాబట్టి నా లాయరు వృత్తికి నేను దోషించట్లేదు. వాళ్ళ దగ్గర కేసు వచ్చింది, వాళ్ళు కేసు చేసుకున్నారు, వాళ్ళు నేను తప్పు పట్టట్లా. కానీ సుప్రీంకోర్టు మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నది ఈరోజు. అంటే ఎక్కడ ఏ రోహింగ్యాలున్నా, ఎక్కడ బంగ్లాదేశ్లున్నా, ఎక్కడ పాకిస్తానీలున్నా, హ్యూమన్ రైట్స్ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మీకందరూ కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. మీకు అంత బాగుంటే మీరు కూడా వారితో పాటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, బర్మా కానీ వెళ్ళిపోండి, ఏమీ అభ్యంతరం లేదు. ఇక్కడుండి అక్కడ పలుకులు మాట్లాడుతూ, ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటూ, ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుంటూ, మళ్ళీ గవర్నమెంట్ మీద మాట్లాడే హక్కు, నైతిక హక్కు కానీ, పౌర హక్కు కానీ, జాతీయ హక్కు కానీ, మానవిక హక్కు కానీ, సాంఘిక హక్కు కానీ, లెజిస్లేటివ్ హక్కు కానీ, ఈవెన్ చట్టరీతి హక్కు కానీ మీకు లేదు. సెక్షన్ 197 అజయ్ రాయ్ మీద ఈరోజు ఎఫ్ఐఆర్ జరిగింది. ఎవడైనా సరే ఈ దేశం యొక్క గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ని క్రిటిసైజ్ చేయడం కానీ చేస్తే, నేను పొలిటీషియన్స్ గురించి మాట్లాడలేదండి. పొలిటీషియన్స్ మనం క్రిటిసైజ్ చేసుకోవచ్చు, మనకి రాజ్యాంగం హక్కు ఇచ్చింది అది. కానీ గవర్నమెంట్ని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే, అయ్యా మీరు ఎవరు మాట్లాడొద్దండి దయచేసి. మీరు ఒకవేళ మంచి ఒపీనియన్ మాట్లాడినా కూడా అది చట్టరీత్యా ఒక నేరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా సంయమంగా ఉండాలి మనం అందరం కూడా. ఎవరికైతే భారతీయ పౌరసత్వం ఉన్నదో ఆ పౌరసత్వాన్ని మీరు కాపాడుకోండి. ఆనే వాలే 10 साल में भारत की सिटीजनशिप अमेरिका की सिटीजनशिप की बराबर होगा. जो लोग उसको समझते हैं वो अभी जय जयकार कर रहे हैं भारत की. जो नहीं समझ रहे हैं उनका कोई ऊपर वाला ही बचा सके. और लास्ट बट नॉट लीस्ट आई एम टेलिंग यू, it is the social responsibility and every citizen is a policeman without uniform. మన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కానీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత కానీ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక జరుగుతుందని నాకు తెలిసి నేను చెప్పకపోతే, ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మర్డర్ జరుగుతుందని తెలిసి నేను చెప్పకపోతే, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, మర్డర్ చేసే వాళ్ళతో పాటు నాకు కూడా శిక్ష పడే దానికి ఆస్కారం ఉన్నది. అది మన భారతీయ చట్టం. నేను ఈ చట్టాన్ని పట్టించుకోను. నేను వందే మాత్రం అన్ను, నేను జాతికి ఇచ్చిన అన్ను, నేను జాతిపితమైన ఉమ్ముతా. ఎప్పుడు నాకు అవసరం వచ్చేటప్పుడు గాంధీ ఫోటో తీసుకొచ్చి నేను సుభాషితాలు పలుకుతానే వాళ్ళకి వాళ్ళ విగ్రహకు వదిలేస్తున్నా. కానీ దేశం ఈ కళ్ళద్దాలు తీసేసి చూస్తున్నది సార్. ఇప్పటిదాకా సహనం, శాంతి అని 2 అద్దాలు పెట్టుకొని చూసింది. ఈ అద్దాలు తీసింది. ఉగ్ర చూపే సార్. శివుడి 3వ నేత్రం ఎవడైతే భస్మం అయిపోతున్నాడో ఆ త్రిశూలం కింద
వాళ్ళకి వెల్కమ్ సార్, నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, రవికుమార్ గారు, బషీర్ అహ్మద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి స్లీపర్ సెల్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా గట్టి యాక్షన్ తీసుకుంటోంది. బీహార్లో యాజ్ రైట్లీ సెడ్ బై డాక్టర్ బిఎన్ రమేష్, ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్, ఆయన చెప్పారు బీహార్లో అలాగే ఆ నేపాల్ బార్డర్స్లో కూడా ఇప్పటికే స్లీపర్ సెల్స్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ మొదలైంది. దురదృష్టకరం ఏంటంటే ఇంతవరకు హైదరాబాద్లో ఆ ప్రాసెస్